సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిలుకూరి బాలాజీ టెంపుల్ చుట్టూ ఒక గొడవ అయితే జరుగుతుంది సార్. అంటే ధర్మకర్తలకు, అటు పూజారులకు మధ్య ఒక వివాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ధర్మకర్తలు ఏం చెప్తున్నారంటే ఇది ఎండోమెంట్‌లోకి వస్తుంది. ఇది మేము హక్కుదారులం మేమే అని చెప్పేసి వీళ్ళు ఇది రాదు అని రంగరాజన్ గారు అటువైపు. ఏం జరుగుతుంది అసలు చిలుకూరి బాలాజీ చుట్టూ? మొన్నే వీర రాఘవరెడ్డి అటాక్ చేసినప్పటి నుంచి కూడా ఇది కాస్త చర్చల్లోకి రావడం, ఇది ప్రధాన అంశంగా మారిపోవడం చూస్తున్నాం. మరి మీరేం చెప్తారు సార్? ఈయన మల్లారెడ్డి అనే వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ధర్మకర్త ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే మల్లారెడ్డి గారు క్లెయిమ్ చేస్తోంది ఏంటంటే, అయ్యా మేము ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి ఇదంతా ఇప్పుడు జరిగిన వ్యవహారం కాదు, కనీసం 200 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. 200 సంవత్సరాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వెలిసినటువంటి బాలాజీకి భక్తుడు అని వీళ్ళు చెప్తున్నారు. ఆయన వయోభారం చేత అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు. ఆయన రెగ్యులర్గా ఇక్కడ నుంచి వెళ్ళేవాడు ఆయన దర్శనానికి తిరుమల. వెళ్ళలేని పరిస్థితుల్లో నేనే నీకోసం ఇక్కడికి వస్తాను అని ఆయన చెప్పిన తర్వాత ఒకరోజు ఆయన వ్యవసాయదారు, ఆయన పొలంలో ఏదో నాగలితో దున్నుతుంటే అక్కడ విగ్రహం దొరికిందని, స్వయంభూ అని చెప్తారు కదా చిలుకూరు బాలాజీ, అలా ఆయన నాగలితో దున్నిస్తూ ఉండగా అక్కడేదో దొరికింది, అక్కడేదో బ్లడ్ వచ్చింది. ఆ సందర్భంగా వీళ్ళేదో పూజలు చేసి మొత్తానికి ఏమిటి అని చెప్పి చూస్తే అక్కడ ఈ విగ్రహం దొరికింది. దాన్నే తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ గుణాల మాధవరెడ్డి గారు కట్టించిన గుడి ఇది. అది సౌందరరాజన్ గారు కూడా చెప్తారు. గుణాల మాధవరెడ్డి అనే ఆయన కట్టించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం అనే మాట రంగరాజన్ గారు చెప్తారు. వారి తండ్రి గారు అయినటువంటి సౌందరరాజన్ గారు కూడా చెప్తారు. అయితే ఈ ఆలయానికి ఇప్పుడు అసలు ఎవరు అంటే టోటల్గా వీళ్ళే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చిలుకూరు టెంపుల్ అనగానే ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చే పేరు సౌందరరాజన్ లేకపోతే రంగరాజన్. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే వాళ్ళ అన్నగారు గోపాలకృష్ణ గారు, అంతకంటే ముందు శ్రీనివాసాచార్య అని ఇంకొక ఆయన ఉండేవారు. ఈ క్రమంలో వీళ్ళు మాత్రమే, ఈ కుటుంబం మాత్రమే గుర్తొస్తుంది తప్ప ఇంకో ఫ్యామిలీ గుర్తురాదు. అక్కడ ఆ ఆలయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈ గుణాల మాధవరెడ్డి గారి వంశస్థులం అని చెప్పి కొంతమంది చాలా కాలంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఒరిజినల్గా గుణాల మాధవరెడ్డి తాలూకా కాదు అని చెప్పి వీళ్ళు కౌంటర్లు దాఖలు చేస్తూ వస్తున్నారు కోర్టుల్లో. అయితే మీరెలా ట్రస్టీలు, మీరు కేవలం అర్చకులు మాత్రమే అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ చెప్పి 23లో క్లోజ్ చేసింది ఈ కేసుని. ఏది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి రోజుల్లో క్లోజ్ చేసినప్పటికీ వీళ్ళ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించడం లేదనేది గొడవ, ఈ మల్లారెడ్డి గారి గొడవ. అయితే అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈ టెంపుల్కి ఏ సంబంధం లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్తోనే యుద్ధం ప్రకటించింది చిలుకూరు బాలాజీ టెంపుల్. ఎండోమెంట్ మీద వాళ్ళు యుద్ధం ప్రకటించి చాలా కాలమైంది. ఎప్పుడు 30/87 యాక్ట్ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినప్పుడే వీళ్ళు యుద్ధం ప్రకటించారు. ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ సౌందరరాజన్ ఫ్యామిలీ ఇక్కడికి అంటే, వీళ్ళు అహోబిలం మఠం నుంచి తెచ్చుకున్నారట. వీళ్ళు ఎవరు, మాధవరెడ్డి గారు గుడి కట్టిన తర్వాత ఇక్కడ అర్చకులు ఎవరు, అర్చన చేయటానికి ఒక బ్రాహ్మడు ఉండాలి కాబట్టి ఎవరు అని అహోబిలం మఠం నుంచి వీటిని తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు. అదే వంశం వారు కొనసాగుతున్నారు. ఆ వంశస్థులే ఇన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ కొనసాగుతున్న క్రమంలో ఈ అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేస్తూనే ఆయన చట్టం చేసింది రామారావు గారు. అకార్డింగ్ టు ఎన్టీఆర్ యాక్ట్ పెడితే అనువంశక అర్చకత్వం రద్దయింది కాబట్టి అప్పటికి అంటే 87లో ఆ చట్టం వచ్చే నాటికి ఎవరైతే అక్కడ అర్చన చేస్తున్నారో వారి వయసు రీత్యా వారు రిటైర్ అయిపోవాలి. రిటైర్ అయిపోయిన తర్వాత అది ఎండోమెంట్ డిపార్ట్మెంటా ఏపీపీఎస్సీనా అప్పటి వాళ్ళు రిక్రూట్ చేసినటువంటి అర్చకుడు అర్చన చేయాలి. కాబట్టి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ వచ్చారు. ఈ అనువంశక అర్చకత్వం రద్దు, మిరాసీదారులు రద్దు, ఇవన్నీ ఆ చట్టంలో వారు ప్రతిపాదించారు. అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించడంతో పాటు ఆయన అన్న మాట ఏంటంటే రిటైర్మెంట్ ఉంటుంది, అర్చకులకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది, రిటైర్ అయిపోయిన తర్వాత మేము రిక్రూట్మెంట్ చేస్తామన్నాడు ఆయన. ఈ అర్చకుల్ని తయారీ చేయటం కోసం ఒక వైదిక్
విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించాలనుకున్నాడు ఆయన. అనుకుని దానికి సంబంధించిన ప్లాన్ జరిగింది. అన్ని కులాల వాళ్ళకే అక్కడ అర్చకత్వము ఇవన్నీ నేర్పించాలి, నేర్పించి వాళ్ళ నుంచి అక్కడ కూడా రిజర్వేషన్ అమలు చేసి అన్ని గుళ్ళల్లోనూ అన్ని కులాల వాళ్ళతోనూ అర్చన చేయించుట అనే ప్రోగ్రాం ఒకటి టేకప్ చేశారు. సరే, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసింది ఆ రోజున అర్చక సంఘాలు అందరూ. పర్టికులర్గా దీనికంటే కూడా ముందు వీళ్ళని గాయపరిచింది ఏంటంటే అనువంశక అర్చకత్వం రద్దు, రిటైర్మెంటు రద్దు అనేది ఎందుకు ఇబ్బంది పెట్టిందంటే వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు ఆ టైంలో చాలామంది అర్చకులు ఆ రోజున ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ పేపర్ల ముందుకు వచ్చి మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన ప్రధానమైన మాట ఏంటంటే, మేము అర్చకులుగా చాలా నిష్ఠతో ఉంటాము, చాలా పద్ధతి అయినటువంటి జీవితం గడుపుతాం కాబట్టి మా ఆయు ప్రమాణం చాలా ఎక్కువ ఉంటుంది. 55 ఏళ్ళకి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవాలంటే మేము అలా కూర్చుంటాం అని కొంతమంది మాట్లాడారు. సరే, అది నిజం అనుకున్నా ఏదో అనుకున్నప్పటికీ ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన ఒక డిజైన్లో వెళ్ళిపోయాడు రామారావు గారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హుండీ తీసి బయటపడేశారు. దేవాలయానికి ఆదాయమే లేనప్పుడు దేవాదాయ శాఖకి గుళ్ళో ఏం పని? అప్పుడు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ, అంటే ఈ ఉద్యమాన్ని డిజైన్ చేయాలి అనేటువంటి ఆలోచన సౌందరరాజన్ గారు అప్పటికి ఉస్మానియా రిజిస్ట్రార్గా ఉన్నాడు. ఆయన ఆ పదవికి సెలవు పెట్టి వచ్చేసి తర్వాత ఆయన రిజైన్ చేశాడు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఎప్పుడో రిజైన్ చేశాడు. వచ్చి వాక్ అనేటువంటి ఒక పత్రిక పెట్టి టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్, టెంపుల్ని ఎవరి నుంచి కాపాడుకోవాలి? ప్రభుత్వాల నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనేసి ఈయన అర్చక సంఘాల అందరితోనూ కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మించారు, టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ అని. ఈ టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్లో భాగంగానే ఇది యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మల్లారెడ్డి గారు 56లోనే మేము ఎండోమెంట్లోకి దీన్ని తీసుకెళ్ళాం అంటే ఈయన తండ్రులు తాతలు దీన్ని ఎండోమెంట్లోకి తీసుకెళ్ళినట్టుగా ఈయన చెప్తున్నాడు. ఎండోమెంట్ గుడే ఇది అని. ఎండోమెంట్ గుడి కాబట్టే లోపలికి హుండీ వచ్చింది ఆ రోజున. ఏ హుండీ అయితే సౌందరరాజన్ బయటపడేశాడో ఆ హుండీ ఎప్పుడు వచ్చింది? వీళ్ళు ఎండోమెంట్లోకి వెళ్ళినప్పుడు వచ్చింది. ఆ వచ్చిన హుండీని ఆయన బయట పారేసి, నేను ఏ రకమైనటువంటి ఆదాయం వద్దు నాకు ఈ గుడికి, ఆ ధర్మకర్త ఇచ్చినటువంటి భూమి, ఆ గుణాల మాధవరెడ్డి గారు కొంత ల్యాండ్ ఇచ్చాడు దీనికి, ఆ ల్యాండ్ మీద వచ్చేటువంటి సంపద ఏదైతే ఉంటుందో దాంతోనే మేము దీన్ని నిర్వహిస్తాం తప్ప, లేకపోతే మా సేవింగ్స్ నుంచి వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేశారు. గోపాలకృష్ణ గారు హిందుస్థాన్ లివర్లో చాలా పెద్ద పొజిషన్లో బయటకు వచ్చాడు ఆయన. సో మేమందరం సంపాదించినటువంటి డబ్బులలో నుంచి మేమేదో తిప్పలు పడతాం, ఈ టెంపుల్ ప్రొటెక్షన్ మా బాధ్యత అని మేము గొడవ చేసిన రోజున, ఉద్యమం చేసిన రోజున మా తరఫున ఈ ఆలయ ధర్మకర్తలు ఎవరు లేరు అనేది వాళ్ళ క్లెయిమ్. అప్పటి నుంచి టెంపుల్ అంటే వాళ్ళుగా మారిపోయింది. సౌందరరాజన్ గారు చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ అవుట్లుక్ ఉన్నటువంటి అర్చకుడు. ఆయన ఉస్మానియా రిజిస్ట్రార్గా చేశారంటే ఆయన జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇప్పుడు ఈ మల్లారెడ్డి గారు ఏం మాడుతున్నాడు, ఈ చుట్టుపక్కల ఆలయాల కంటే కూడా ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉంది అంటున్నాడు. వీళ్ళేమో అసలు ఆదాయమే లేదు గుడికని చెప్తున్నారు. పార్కింగ్ ద్వారా 20 లక్షల పైన వస్తాయని చెప్తున్నాడు ఈయన. పార్కింగ్ ద్వారా 20 లక్షలు వస్తాయి, రకరకాల పద్ధతుల్లో ఫండ్స్ వస్తున్నాయి ఈ ఆలయానికి. ఈ ఫండ్స్ నెలకి కోట్ల రూపాయల్లో ఉంటున్నాయి, వస్తే రావచ్చు, కానీ దానికి ఆధారాలు చూపించే పరిస్థితి లేదు అక్కడ. అంటే రిసిప్ట్లు లేకపోతే అదేదో అకౌంట్లో పడటం ఇలాంటిది ఏదో జరగటం లేదు, ఇంకేదో ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్తున్నాడు, కానీ క్లియర్ కట్ ఆధారాలు చూపించలేకపోతున్నాడు ఆయన. ఈ ఆలయానికి ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది వీసా టెంపుల్గా పాపులర్ చేశారు. ఈ పాపులర్ చేయటము ఇదంతా ఆయన వ్యూహమే. సౌందరరాజన్ గారు ఈ టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్కి ఆ గుడిని కేంద్రంగా మార్చాడు. ఆ మార్చటంలోనే ఒక వ్యూహం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత మొదలైంది, జనం మాట్లాడుకోవటం మొదలయ్యారు. హుండీ బయట పారేశారు, దేవాదాయం మాకు వద్దన్నారు, అసలు దేవాదాయ శాఖలోకి మీరు రామన్నారు. ఇదంతా కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చేది ఆ రోజుల్లో చిలుకూరు గురించి. అలాగే దీనికి ప్యారల్గా ఇంకొక మూమెంట్ మొదలుపెట్టాడు ఆయన, దైవానికి భక్తుడికి ఉండాల్సిన బంధం ఏమిటి అని ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు సౌందరరాజన్ గారు. ఆయన దేవుడి ముందు అందరూ సమానమే, ఫలానా రాజు అయినా ఒకటే, బంటైనా ఒకటే, ఎవరైనా సరే లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాలా, అంతే తప్ప
ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేకమైనటువంటి కేటగిరీలు ఉండవు. దేవుడి ముందు అందరూ సమానమే. ఈ భావన మనం భక్తుల్లోకి తీసుకెళ్ళకపోతే వీళ్ళు మేము డబ్బులు కడతాం, దేవుడిని ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోమనండి అని చెప్పగలరు. అందుకని దీన్ని అడ్డుకోవటానికి ఇదంతా కూడా దైవం పట్ల అవిధేయత ప్రకటించటం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ దైవానికి ఉండేటువంటి ప్రత్యేకతను కాపాడటం కోసం మేము ఈ ఉద్యమం చేపట్టామని చెప్పేవాడు ఆయన. అంటే దీనికి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశాడు ఆయన. అంటే ఈయన ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటి, టెంపుల్ని దేవాదాయం నుంచి కాపాడుకోవటం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్ని కాపాడుకోవడం కోసం ఈయన హుండీ బయటపడేశాడు. దేవుడికి ఆదాయం లేదని చూపించడం కోసం టికెట్లు తీసేశాడు, ప్రత్యేక అర్చనలు తీసేశాడు. ఇదంతా టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్లో భాగం. కానీ దీన్ని ఆధ్యాత్మికం మార్చాడు. దైవానికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, దాన్ని కాపాడటం కూడా ఈ ఉద్యమంలో అంతర్భాగం అని దానికి ఒక తాత్వికత జోడించి మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. దీని ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళింది. 90 దశకంలో మనకి లిబరలైజేషన్ మొదలైన తర్వాత ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యార్థులందరూ అమెరికా వెళ్ళటం అనే ప్రోగ్రాం డిజైన్ అయింది. ఈ డిజైన్ అవుతున్న టైంలో చాలామంది అక్కడికి వెళ్ళి వీసాలు అప్లికేషన్ అక్కడ పెట్టి వెళ్ళి కనుక ఇస్తే అది పని అయిపోతుంది అన్న పద్ధతిలో ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కూడా వ్యూహాత్మకంగానే వీళ్ళు డిజైన్ చేశారు. తద్వారా చిలుకూరు టెంపుల్ వీసా టెంపుల్గా మారింది. వీసా గాడ్గా మారిపోయాడు ఆయన, చిలుకూరు వెంకటేశ్వర స్వామి. ఇలా ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో ఆ గుడిని ప్రమోట్ చేశాడు ఆయన రకరకాలుగా. ఈ ప్రమోషను ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బులు, వీళ్ళు చెప్తున్నటువంటి మల్లారెడ్డి చెప్తున్నటువంటి కోట్ల రూపాయలు నిజంగా వస్తాయి, ఈ ప్రమోషన్లో నుంచి వస్తున్నాయి. సో మేము మార్కెట్ చేసాం దేవుణ్ణి, సో ఆ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి డబ్బులు ఖచ్చితంగా మావే అంటాడు ఆయన. ఎవరు ఆ క్లెయిమ్ చేసుకునే అధికారం వాళ్ళకే ఉంది. ఎవరికి? సౌందరరాజన్ ఫ్యామిలీకే ఉంది, రంగరాజన్కి మాత్రమే ఉంది. వీళ్ళేం చేశారు, వీళ్ళకి ఆ డిజైనే తెలియదు కదా. వీళ్ళు ఇప్పటికీ 50వ దశకం 52, 54లోనో మేము ఎండోమెంట్లో పెట్టాం ఈ గుడిని అని చెప్తున్నాడు ఆయన ప్రెస్ మీట్లో. అలాగే మీడియాతో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్తున్నాడు ఆయన. తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే కోర్టు నుంచి పాజిటివ్, అంటే కోర్టు ఏం చెప్పింది, మీరు అర్చకులు మాత్రమే, మేమే టోటల్ గుడి, ఈ గుడి బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ, మేము అనువంశక అర్చకత్వం 100 ఏళ్ల నుంచి చేస్తున్నాం ఇక్కడ, సో ఖచ్చితంగా ఈ గుడిలో మాకు హక్కులు ఉంటాయని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు? అర్చకుడు సౌందరరాజన్ గారు. సౌందరరాజన్ గారి ఆర్గ్యుమెంట్నే ఈయన కొనసాగిస్తున్నాడు. ఎవరు? రంగరాజన్. ఈ రంగరాజన్కి వీళ్ళందరికీ కూడా ఒక రకంగా తాత్వికత చాలా బలంగా ఉంది, వీళ్ళు స్టడీ చేశారు. రెండోది మూమెంట్ ఉంది వీళ్ళకి, ఒక మూమెంట్ చేసినటువంటి ఒక స్పిరిట్ ఉంది. ఈ మూమెంట్లో భాగంగా వాళ్ళు చాలామందిని కలిశారు, చాలామందిని ఇంటరాక్ట్ అయ్యారు, చాలామందితో సెమినార్లు పెట్టారు. రాజకీయ నాయకులతో వీళ్ళకి మంచి అనుబంధం ఉంది ఈ ఉద్యమంలో భాగంగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ టెంపుల్ నుంచే తన ఎన్నికల యాత్ర ప్రారంభించాడు. 2004 ఎన్నికల్లో ఆయన గెలుపు వెనకాల చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం ఉందని చాలామంది అనుకున్నారు ఆ రోజుల్లో. ఆ టెంపుల్ నుంచి ఆయన ప్రారంభిస్తూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను గనక అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టులో గవర్నమెంట్ తరఫున మేము కంటెస్ట్ చేయం, అప్పటికి ఎన్టీఆర్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుంది, నేను గవర్నమెంట్ నుంచి కంటెస్ట్ చేయను, కంటెస్ట్ చేయకపోతే వీళ్ళకి అనుకూలంగా డిగ్రీ వస్తుంది, అర్చక సంఘాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించేలాగా నేను చూస్తాను అని ఆ రోజు అక్కడ హామీ ఇచ్చాడు ఆయన. ఆ హామీ మేరకు విచిత్రంగా ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన నిజంగానే ఆ పని చేశాడు, ఆయన కంటెస్ట్ చేయలేదు. అక్కడ చేయకపోవడంతో వీళ్ళకి అనుకూలంగా డిగ్రీ వచ్చింది. వాళ్ళు ఆయనకు సన్మానం చేశారు, అర్చక మండలి పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్మానం సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా తిరిగి అంటే రిలాక్స్ అయింది, ఆ మూమెంట్ కొంత రిలాక్సేషన్ వచ్చింది. ఈ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఇది వీసా టెంపుల్గా పాపులర్ అయిపోవటం. మొదట్లో ఇక్కడ ఏమీ లేకపోవటం అంటే ఇన్ ది సెన్స్ అక్కడ పార్కింగు ఫీజులు అవి కూడా ఏం లేవు, కానీ పార్కింగ్ ఫీజులు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ డబ్బులు కూడా వాళ్ళకే వెళ్తున్నాయి. నిజానికి ఆయన
ఎవరైనా కొబ్బరికాయ కొడితే 2 చెప్పులు మీరే తీసుకెళ్ళిపోండి, మీరే కొట్టి మీరే తీసుకెళ్ళిపోండి అని బయట పెట్టారు. టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టరు. బయట ఒక రాయి ఏదో పెట్టి అక్కడ కొట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోండి, మీరు ఇది ప్రసాదంగా స్వీకరించి పట్టుకెళ్ళిపోండి, ఇక్కడ ఏమీ ఉంచొద్దు, ఏది మాకు ఇవ్వద్దు, ఈ ఆలయంలో ఎవరు డబ్బులు అడిగినా మీరు వచ్చి మాకు కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారు. అయితే అక్కడ దాదాపు 50 మంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ వేతనాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 20,000 వరకు శాలరీస్ ఉన్నాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది మల్లారెడ్డి గారి ఒక లాజిక్, ఒక ఎలిగేషన్. పైగా త్రూ బ్యాంక్ ఇస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు. ఈ జీతాలకు దాదాపు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళకని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయనే ఇంకో మాట చెప్తున్నాడు, దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి కదా పార్కింగ్ ద్వారా, పార్కింగ్ నుంచి 20 లక్షలు వస్తున్నాయని చెప్తున్నాడు ఆయన. 20 లక్షలు పోనీ జీతాలకు వెళ్ళిపోయినా అనుకుందాం, ఇంకా వాళ్ళకి మిగిలేది ఏమిటి అనేది ప్రశ్న. మిగలటం అంటే ఇక్కడ జరుగుతోంది ఏంటి, వీళ్ళు టెంపుల్ ప్రొటెక్షన్ కోసము ఇతర ఉద్యమాల పేరు చెప్పి ఆ ఉద్యమాలకు సహకారము, ధార్మిక సేవ చాలా జరుగుతోంది అక్కడ. ఆ టెంపుల్ కేంద్రంగా ఫిలసాఫికల్ ఏరియాలో చాలా డిజైన్ చేసి పనిచేస్తున్నారు. ఈ యాక్టివిటీ మొత్తానికి వాళ్ళు ఫండ్ రైజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వీసాలు సక్సెస్ అయ్యి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఫండ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇది ఒక రెగ్యులర్ మేనర్లో వీళ్ళు ఒక డేటా ఉంది వాళ్ళ దగ్గర, ఒక బలమైన డేటా ఉంది. ఆ డేటా నుంచి వాళ్ళు రకరకాలుగా మనీ పూల్ చేస్తూ ఉండుండొచ్చు. కానీ ఈ డిజైన్ అంతా ఆర్గనైజ్ చేసిన వాడు సౌందరరాజన్. సో వాళ్ళు దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకున్న హక్కు ఏమిటి, మేము 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, ఎన్టీ రామారావు గారి యాక్ట్ ప్రకారం అయితే వీళ్ళు ఉండడానికి అనర్హులు. కానీ అది లేదు, ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. ఆ ప్రమాదం లేదు కాబట్టి ప్రభుత్వాలతో ఇదే చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈయన ఎంటర్ కావడానికి అవకాశం లేదు. ఈయన వాళ్ళని ప్రాధేయపడి ఉండాలి తప్ప ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 2 ఏళ్ల నుంచి నా చేత ప్రమాణ స్వీకారం చేయించట్లేదని గొడవ చేస్తున్నాడు ఆయన. 2023లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పటికీ ఈరోజు వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్ళి ప్రమాణ స్వీకారం చేయించట్లేదు అంటున్నాడు. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎంట్రీయే లేదని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఎలా తీసుకెళ్ళి ఇంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు లోపల, అది అయ్యే పని కాదు. ఒకవేళ ఎండోమెంట్ వాళ్ళు చొరవ చేస్తే ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షకు కూర్చుంటాడు సౌందరరాజన్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎండోమెంట్ లోపలికి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తోంది అని చెప్పి ఆయన మళ్ళీ కొత్త ఉద్యమానికి రూపకల్పన చేస్తాడు. రంగరాజన్ ఎవరో కూర్చుని, రంగరాజన్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. అయితే ఇంకొక ఆరోపణ ఏంటి, ఇక్కడ ఇంత ఉంది, ఈ ఇన్స్టిట్యూషన్ని కాపాడుకుంటే దీని ద్వారా ఒక పెద్ద వ్యవస్థను నిర్మించవచ్చు అనేటువంటి ఒక ఐడియా సౌందరరాజన్కు ఉండటం వల్లనే ఆయన ప్రభుత్వోద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి, వారి అన్నగారు గోపాలకృష్ణ గారు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఒక పెద్ద ఏషియా లెవెల్లో హెడ్, ఆయన అంత పెద్ద బాంబేలో ఉండేవాడు. ఆయన అంత పెద్ద ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రావడానికి వెనకాల ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళిద్దరినీ ప్రవోక్ చేసినాయి, అందుకని వచ్చారు అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పటికీ. ఇక్కడ ఇంకొక కాంట్రవర్సీ ఇప్పుడు చర్చ జరుగుతోంది ఏంటంటే, ఈ మధ్య చిలుకూరు రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డి, అలాగే ఈ గుణాల మల్లారెడ్డి, వీళ్ళిద్దరికి పేరు చివర ఉన్నటువంటి రెడ్డి అనేది సింక్ చేసి రంగరాజన్ మీద దాడి ఈ కోణంలో జరిగిందా అని కూడా కొంతమంది పరిశోధకులు పరిశోధన చేసి మాట్లాడేస్తున్నారు. నిజానికి అలా జరిగి ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఉంది ఆ ఏరియాలో విపరీతంగా. రియల్ ఎస్టేట్ నుంచి ఈ టెంపుల్ ప్రీస్ట్ని కంట్రోల్ చేస్తే కొన్ని అంటే ఆ ఏరియాలో కొన్ని పనులు అవుతాయనే ఉద్దేశంతో రంగరాజన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ఆ రకమైనటువంటి ప్రేరేపితమైన దాడి అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆయనకు ఆ ధోరణి ఉంది, వీరరాఘవరెడ్డికి ఆ కాంట్రాక్ట్స్, ఆ వ్యవహారం, ఆ కల్చర్ ఉంది అని. ఇలా రకరకాల గొడవలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్న గొడవకి ఆయన ఎండోమెంట్కి గుడప్పు చెప్పేసి వెళ్ళిపోతాడా అంటే ఏం కోరుకుంటున్నాడు మల్లారెడ్డి అనే దానిలో క్లారిటీ లేదు. ఆయన వాళ్ళని వెళ్ళిపోమని కోరుతున్నాడా, లేదు అర్చకులు కాబట్టి మీరు తిరిగి అహోబలం, ఆయన ఒక మాట అంటున్నాడు తరచు,
అంటే మీరు ఏదైనా ఆధారం చూపించగలరా వాళ్ళు డబ్బులు వెనకేసుకుంటున్నారు అంటే ఎక్కడైనా కొనుక్కున్నారా, బలానా ప్రాపర్టీ కొన్నారు, బలానా కారు కొన్నారు అనేదైనా చూపించగలరా అంటే వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి, అహోబిలం మఠం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ డబ్బులన్నీ తమిళనాడు తరలించేస్తున్నారు. ఇక్కడేం పైసా ఉంచట్లేదు. ఇక్కడేమో వాళ్ళు చిన్న పంచి కట్టుకుని తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళకి వందల వేల కోట్ల ఆస్తులు తమిళనాడులో ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక రహస్య దర్యాప్తు జరగాలని మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగానే అంత ఎక్వైర్ చేశారు, చేసి ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. ఎందుకంటే అసలు దీన్ని మార్కెట్ చేయటమే చాలా గొప్ప విషయం. ఇదే సందర్భంలో ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు. చేవెళ్లలో టెంపుల్ ఉంది, లేకపోతే ఇంకో చోట టెంపుల్ ఉంది, వాటికి 2 లక్షల కంటే ఆదాయం లేదు సంవత్సరానికి, కానీ ఇక్కడ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ కోట్ల రూపాయలు స్పిన్ చేసింది ఎవరు? ఈ కోట్ల రూపాయలు వచ్చేలాగా ఈ టెంపుల్ని తీర్చిదిద్దిన ఘనత ఎవరిది అంటే మళ్ళీ వీళ్ళే క్లైమ్ చేసుకుంటారు. మేమే, మా ఉద్యమం ద్వారా ఈ టెంపుల్ని, భగవంతుడిని కాపాడింది ఉద్యమమే, భగవంతుడిని మార్కెట్ చేసింది అటువంటిది ఉద్యమమే. అలా మేము ఉద్యమం చేసి దేవుడిని నిలబెట్టాము, దేవుడిని మార్కెట్ చేయగలిగాము. దాని వెనకాల ఒక అద్భుతమైన కాన్సెప్ట్ డిజైన్ చేశాము. భక్తుడు భక్తుడిలా ఉండాలి, దేవుడు దేవుడిలా ఉండాలనే కాన్సెప్ట్ డిజైన్ చేయటం ద్వారా భగవంతుడికి ఆ భగవత్ స్థానాన్ని స్థిరీకరించటం ద్వారా భక్తుల కోరికలు తీర్చే అవకాశం కల్పించాం. తద్వారా చాలామంది వీసాలు ఇక్కడ నుంచి సమర్పించుకుని విదేశాలకు వెళ్ళి వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయారు అని చెప్తాడు ఆయన సౌందరరాజన్ గారు. దానికి కౌంటర్ ఆపరేషన్ వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అంటే వీళ్ళ చేతుల్లో ఉంటే అదే పరిస్థితిలో ఉండేది. ఇది కూడా ఆయన చెప్తున్నటువంటి చేవెళ్ళ గుడిలాగా, లేకపోతే ఇంకొక 2-3 గుళ్ళు ఏవో ప్రస్తావించాడు ఆ ఏరియాలో ఉన్న గుళ్ళు. అలా ఇది కూడా 2 లక్షల గుడిగానే మిగిలేదు. ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే గుడిగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత వారిదే. సో ఇప్పుడు ఈ జరిగిన దాడి నేపథ్యంలో కావచ్చు, ఇంతకుముందు కూడా వీళ్ళు హిందూ సంఘాలన్నిటితోనూ క్లోజ్ అసోసియేషన్తో ఉన్నారు. అది మనకి మొన్న వీరరాఘవరెడ్డి దాడి తర్వాత స్పష్టంగా కనిపించింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించారు. అలాగే ఈ హిందుత్వ అనేది సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా స్వీకరించినటువంటి చాలా దుకాణాలు కూడా ఈయనకి మద్దతుగా నిలబడ్డాయి. ఎందుకంటే వీళ్ళందరికీ స్ఫూర్తి ఆయనే. చిలుకూరు బాలాజీ గారు, చిలుకూరు సౌందరరాజనే. అంటే భక్తితో, వ్యాపారము యందు భక్తితో చేస్తే ఏదైనా వ్యాపారం సక్సెస్ అవుతుంది అన్నటువంటి ఒక ఫార్ములాని డిజైన్ చేసినవాడు ఆయన. ఆ డిజైన్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆయనకి మద్దతుగా నిలబడుతున్నారు. ఇంతమంది మద్దతు ఉన్నప్పుడు కేవలం ఆయన ఏదో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ద్వారా మల్లారెడ్డి గారు సాధించేదే ఉండదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి ఎంటర్ కాకుండా చేస్తోంది కూడా వారే. ఎవరు? సౌందరరాజన్ గారే చేస్తున్నాడు. వారు కూడా వీరిని ఎంటర్టైన్ చేసే మూడ్లో లేడు, కానీ సరెండర్ అవుతారు చివరికి. ఇదేదో రాజీ బేరం జరిగి ఒకవేళ ఇది ఉద్యమం, వీళ్ళు తీవ్రంగా గనక మమ్మల్ని ఆలయ ట్రస్టీలుగా మీరు అంగీకరించకపోతే అని చెప్పి వీళ్ళు ఏదైనా ఉద్యమం చేస్తే తప్ప అక్కడ ఆ మేరకు అవగాహన కూడా కుదరదు. వాళ్ళు ఎలా చేయరు. వీళ్ళ గొడవ ఏంటి? మా వంశస్థులు కట్టించారు, మీరు ఈ వంశం అయి ఉండొచ్చు కానీ మీరు కాదు వారసులు అని చెప్తున్నాడు ఆయన. ఒరిజినల్ వారసులు ఎవరంటే అది చెప్పట్లేదు ఆయన. పోనీ ఆ గుణాల మాధవరెడ్డి గారి కొడుకు 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 ఏదో వంశవృక్షం ఉంటుంది కదా, మా 5వ తరం అంటున్నాడు ఈయన. 5వ తరం అన్నప్పుడు వీళ్ళు ఒక వంశవృక్షం చూపిస్తున్నారు. కనీసం రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉండాలి కదా వాళ్ళు, గుణాల మాధవరెడ్డి పిల్లలతో. లేదా ఆయన మా చేతిలో పెట్టేశాడు గుడి, తర్వాత మేమే చూసుకుంటున్నాం దీన్ని అని చెప్తున్నాడు ఆయన. అంటే స్థల పురాణం ప్రకారం వాళ్ళు కూడా మాధవరెడ్డి గారి పేరు చెప్తారు. స్టోరీ ఇక్కడి వరకు పక్కాగానే వెళుతుంది ట్రాక్ ప్రకారం. ఆ తర్వాత నుంచి డీవియేట్ అయిపోయి టెంపుల్ టోటల్గా మాదే, మేమే హక్కుదారులం, దీనికి ఇంకెవరికి సంబంధం లేదని చాలా ఓపెన్గానే చెప్తున్నారు వారు. ఇదంతా కుట్ర అని చెప్తున్నారు వాళ్ళు. ఈ కుట్రలో భాగంగా ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు దీని మీద. మొన్న వీరరాఘవరెడ్డి వచ్చిన సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో రంగరాజన్ గారి నోట వినిపించినటువంటి కోర్టుల మాట అదే. కోర్టుల్లో మేము ఫైట్ చేస్తున్నాం అనే మాట ఈ కాంటెక్స్ట్లోనే చెప్పాడు ఆయన.
ఆయనకి ప్రభుత్వంతో ఉన్న తగాదాలు తీరిపోయినాయి చాలా కాలం క్రితమే. ఇప్పుడున్న తగాదా ట్రస్టీస్, ఇప్పుడున్నటువంటి అంటే నామినేటెడ్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఓకే చేసిందో ఆ ఓకే చేసిన వాళ్ళని ఎండోమెంట్ ఎలా గుర్తించిందో ఆ గుర్తించిన వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి సంబంధించి వాళ్ళు ప్రొటెక్షన్ కోరుతున్నారు. ఆ ప్రొటెక్షన్ కూడా దేనికి మేము ఇంతకాలం ఉన్నాం, టెనెంట్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి వాళ్ళు హక్కుదారులు అవుతారు. ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు, అదే పనిలో ఉన్నారు. సో అనివార్యంగా వాళ్ళ ప్రమేయాన్ని కాదనలేరు. ఇప్పుడు వాళ్ళని ఏదో మేము ఆ రోజున జస్ట్ డబ్బులు ఇస్తామని తీసుకొచ్చాం అహోబిలం మఠం నుంచి అని పంపించడం కుదరదు. రెండోది ఈయన చేస్తున్న ఆరోపణలకి సాలిడ్ ఇవి సాక్ష్యాధారాలు చూపించే పరిస్థితుల్లో, ఎవిడెన్స్ చూపించే పరిస్థితుల్లో ఆయన లేడు. ఓకే. అందుకని ఇది అంత ఆయన అనుకున్నంత తేలిగ్గా సెటిల్ అవుతుంది. సౌందరరాజన్ గారి కంట్రోల్లో అనివార్యంగా చిలుకూరు బాలాజీ ఉండక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఓకే. అందుకని టెంపుల్ పైగా వారి వెనకాల ఒక ఉద్యమం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అర్చక సంఘాలన్నీ వారితో సన్నిహిత సంబంధాల్లో ఉన్నారు. వారు ఒక మాట చెప్తే మొత్తం 2 రాష్ట్రాల అర్చక స్వాములు వచ్చి అక్కడ కూర్చుని ఒక ఉద్యమం చేయగలరు.